రోజు నేను తెనాలికి వచ్చాను, తేజ ఊరికి వచ్చాను అనమాట. శివాలయం చాలా ఫేమస్. మా గుంటూరు జిల్లాలోనే మాది సెకండ్ అతి పెద్ద రథం. వీడియోలో నేను మీకు తేజ హోమ్ టూర్ ని కూడా చూపిస్తున్నాను అనమాట. సో నాకు తేజ వడ్డిస్తున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. ఇది యాక్చువల్లీ గారు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేసి. డెఫినెట్లీ ప్రాబబ్లీ ఈ వీడియోలో కాదు, ఇంకొక వీడియోలో పర్టికులర్గా ఎందుకు ఇన్ని డేస్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు వీడియో చేయట్లేదు అనేసి 100% నేను చెప్తాను. అండ్ ఈ రోజు చేయబోయే ఈ వీడియో అయితే చాలా స్పెషల్. బికాజ్ మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి మీ అందరికీ తెలిసిపోయింది ఈ వీడియో ఏంటనేసి. ఎస్, ఇది నాకైతే చాలా స్పెషల్ వీడియో. బికాజ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా వరకు పిలుస్తూనే ఉంటే వెళ్దాం అని అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఫైనలీ ఆ రోజు అయితే వచ్చేసింది. అది కూడా అనుకోకుండా వాళ్ళ ఊర్లో పక్కన ఇంకొక ఊరికి నేను ఈవెంట్కి రావడం, ఇక్కడ తొందరగా అయిపోవడం, సో అన్నీ కలిసి రావడం వల్ల వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నాము ఏంటి అండ్ పర్టికులర్గా ఎందుకో వెళ్తున్నాను ఏంటి అనేది అయితే మీకు కంప్లీట్గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట. సో నేను నైట్ ఈవెంట్ కూడా లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇంకా ఇక్కడి నుంచి కొంచెం రెడీ అయ్యి అక్కడికైతే స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. సో వింటర్ అయితే వచ్చేసింది, మీ అందరికీ తెలుసు కదా. స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో కాబట్టి ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయడం అయితే చాలా అవసరం. సో రెగ్యులర్గా నేను వచ్చేసి డాక్టర్ షీత్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజర్ అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఈ మధ్య నేను 30 days ఛాలెంజ్ కూడా తీసుకున్నాను. సో ఈ 30 days ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఉన్న పవర్ హౌస్ ఆఫ్ సైన్స్ అండ్ నేచర్ ఉండడం వల్ల ఇది ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే కాదు, మన స్కిన్ కి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా ఇస్తుంది. మనందరము డల్, డ్రై, హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటి ఏదో ఒక ప్రాబ్లం నుంచి సఫర్ అయ్యే ఉంటాము కదా. కానీ ఈ ఒక్క మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ ని మంచిగా హెల్దీగా చేసి బ్రైట్ గా చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? This moisturizing cream is formulated with the unique balance of ingredients. మన స్కిన్ ప్రాబ్లమ్ ని స్పెసిఫిక్ గా అడ్రస్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది డ్రై నుంచి వెరీ డ్రై స్కిన్ వరకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ క్రీమ్ స్పెషల్ ఏంటంటే ద యూనిక్ బ్లెండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడింగ్ సెరమైడ్స్, వైటమిన్ సి విచ్ వర్క్స్ టుగెదర్ అండ్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఆఫ్ హైడ్రేషన్. అంతేకాకుండా స్కిన్ ని బ్రైట్ చేస్తుంది, పిగ్మెంటేషన్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. విత్ డాక్టర్ షీత్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూ క్యాన్ సే గుడ్ బై టు డ్రై డల్ స్కిన్, హలో టు హెల్దీ బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్. అంతేకాకుండా ఇది చాలా లైట్ వెయిట్, నాన్ స్టిక్కీ టెక్స్చర్ కాబట్టి డైలీ యూస్ కి అయితే చాలా పర్ఫెక్ట్. సో మీరే చూస్తున్నారు కదా అప్లికేషన్ అయిపోయిన తర్వాత నా స్కిన్ అనేది ఎంత మంచిగా బ్రైట్ గా మెరుస్తుంది అనేసి. సో నేనైతే ఈ 30 days ఎక్స్పీరియన్స్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. సో నేను ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ ని తీసుకొని ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయడానికి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నా స్కిన్ అనేది చాలా హెల్దీగా, ఈ డల్నెస్ కూడా తగ్గిపోయింది, హైపర్ పిగ్మెంటేషన్ కూడా అన్ని తగ్గిపోయి నా స్కిన్ అయితే మంచిగా క్లియర్ గా అయిపోయింది అనమాట. సో రిజల్ట్ అనేది మీరే బిఫోర్ అండ్ ఆఫ్టర్ లో కూడా చూసేశారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఈ ప్రోడక్ట్ ని ఎస్పెషల్లీ హైలీగా రికమెండ్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో అంతేకాకుండా డాక్టర్ షీట్స్ లో మనకు కేసర్ అండ్ ఈ కోజిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ కూడా ఉంది అనమాట. ఈ ఒక ప్రోడక్ట్ కూడా అంతే, నార్మల్ స్కిన్ టోన్ నుంచి డ్రై ఉన్నా లేకపోతే డల్ ఉన్నా అన్ని స్కిన్ టోన్ కి సూపర్ గా సెట్ అయిపోతుంది కాబట్టి సో దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నా స్కిన్ కేర్ అయితే మీరు చూసేసారు కదా రెగ్యులర్ గా నేను ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తాననేసి. సో వింటర్ మంత్ అయితే వచ్చేసింది. సో వింటర్ లో స్కిన్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంటో లిప్ కేర్ కూడా అంతే చాలా ఇంపార్టెంట్. సో నాకైతే లిప్ బామ్ అనేది చాలా మస్ట్. లిప్స్టిక్ లేకపోయినా పర్లేదు కానీ లిప్ బామ్ అయితే చాలా మస్ట్. సో కాబట్టి నేను నా లిప్ బామ్ని ఇలా క్యారీ చేస్తాను అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఈ ఫోన్ కవర్లోనే నేను నా లిప్ బామ్ని ఇట్లా క్యూట్గా ఉంటుంది. సో దీన్ని నేను ఇలా క్యారీ చేస్తాను. సో వెరీ సింపుల్, నా ఫోన్ కవర్లోనే నేను ఈ లిప్ బామ్ని ఇలా పెట్టుకుంటాను అనమాట. గుర్తుంటుంది అండ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండ్ చాలా సేఫ్ ఆల్సో, బికాజ్ హ్యాండ్లోనే క్యారీ చేస్తుంటాము కాబట్టి. అండ్ దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ లిప్ బామ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఈ మధ్యనే నేను కూడా యూజ్ చేయడానికి స్టార్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ప్రాబబ్లీ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఇప్పుడైతే అప్లై చేసి చూపిస్తా ఎలా ఉంది దీని టెక్స్చర్ అనేసి. డాక్టర్ షీత్ లిప్ బామ్. This lip balm is made with a power blends of kesar and kojic acid, which helps to lighten the pigmented lips and provide SPF 50 protection against sun damage. సో గాయ్స్ చూసారు కదా నా వింటర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఈ ఒక మాయిశ్చరైజర్ అండ్ ఈ లిప్ బామ్ తో అయితే ఫినిష్ అయిపోతుంది. సో ఆల్ సెట్ టు గో. సో డెఫినెట్లీ మీకు కూడా ప్రోడక్ట్స్ అనేది బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇట్లా అంతే.
సో గైస్ వింటర్ లో మీకు కూడా మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండ్ లిప్ బామ్ అయితే దొరికేసింది కదా. సో మీరు కూడా మంచిగా మీ స్కిన్ అయితే కాపాడుకోండి. అంతేకాకుండా యూస్ మై కోడ్ శోభా 2025 గెట్ 20% ఆఫ్ ఆన్ డాక్టర్ షిట్స్ వెబ్సైట్. సో ఈ ప్రోడక్ట్ అనేది మీకు నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అవైలబుల్ ఉంది. అంతేకాకుండా ప్రోడక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇప్పుడే వెళ్ళండి, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్. సో ఇది అన్నమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక జస్ట్ ఒక బొట్టు పెట్టుకుని శారీ కట్టుకుని గుడికి అయితే బయలుదేరిపోవాలి. టైం కూడా ఎనివే అయిపోతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోతాం. సో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ వీడియో చాలా చాలా స్పెషల్ అన్నాను కదా. ఎందుకు అంటే ఈ రోజు నేను తెనాలికి వచ్చాను, తేజ ఊరికి వచ్చాను అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి బయటకు వచ్చానంటే మహా అయితే వైజాగ్ గానీ విజయవాడ గానీ అట్లా వచ్చాను అనమాట. సో నేను ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం తెనాలికి రావడం అండ్ దట్టు తేజవాడ విలేజ్ కి రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది. తెనాలి దగ్గర అండ్ అక్కడ మా తంగం తెనాలి అంటే తెనాలి దగ్గర చిన్నపరం అండి మా ఊరు. తెనాలి నుంచి 4 కిలోమీటర్స్ ఏమే. జస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ లో ఇంటికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం పుట్టి పెరిగిన ఊరు అండ్ దట్టు మా శోభా పాప రావటం సో హ్యాపీ. ఈ రోజు కూడా మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. ఇది ఏదో ఈవెంట్ అయిపోయి టైం దొరికి ఆన్ ద వేలో ఉంది కాబట్టి వచ్చింది, లేదా వచ్చేది కాదండి. ఇది వచ్చాము దగ్గర ఈవెంట్ కి వస్తే అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు కూడా దగ్గర ఉండడము. అండ్ ఆంటీ ఎప్పటి నుంచో నన్ను పిలుస్తున్నారు అనమాట, ఇంటికి రా అనేసి. సరే చలో అలా టైం బాగా కుదిరొచ్చింది కదా అనేసి వచ్చాను అనమాట. అండ్ ఆంటీ వాళ్ళు కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు బికాస్ ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి. సో వచ్చేద్దాం, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము ఏంటి అనేది కంప్లీట్ గా అయితే మీకు ఈ రోజు వీడియోలో. మీరు అసలు మీకు తెలుసు కదా తినడానికి కోసమే పుట్టాడు. అండ్ దట్టు ఏంటంటే ఏంటి ఈ రోజు ఏదో అన్నావు కదా కనుమ అంటే నాన్ వెజ్. బట్ ఏంటంటే నేను ఒక 5 months ఎలాంటి నాన్ వెజ్ తినట్లేదు అనమాట బికాస్ ఆఫ్ సమ్ పూజ ఇంట్లో. సో కాబట్టి నేను నాన్ వెజ్ తినలేనప్పుడే రావడం జరిగింది. బట్ పాప కోసం వెజ్ పప్పు రసం మనకి. సో విలేజ్ అయితే అసలు చాలా 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 బాగుంది, అదిరిపోయింది. సో అలాగే తేజవాడ ఇంటికి ఇది అన్నమాట. కింద పడినా ఏం కాలేదు ఫ్రెండ్స్. ఇదిగో మా ఊరు శివాలయం చాలా ఫేమస్. ఇదిగో మా గుంటూరు జిల్లాలోనే మాది సెకండ్ అతి పెద్ద రథం అది ఉంది కదా, దాంట్లో రథం ఉంటుంది. మామూలు ఫస్ట్ మంగళగిరి, రెండోది చెనపరింగి. ప్రతి శివరాత్రికి మంచిగా చేస్తారు. శివరాత్రి తర్వాత 15 రోజులకు వచ్చే పౌర్ణమి రోజున మాకేంటంటే ఇక్కడ రథం తిరణాలు చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఉంటుంది రథం. ఇది అప్పుడు ఎప్పుడో పెట్టింది. అప్పుడు గోపురం ఇది లోపల మొత్తం డెవలప్ చేశారు. బయట గోపురం మాత్రం మీకు సెంటిమెంట్గా అదే పెట్టేశారు. మా నాన్న మా నాన్న వాళ్ళ నాన్న గుర్తుపట్టావు నువ్వు? లోకేష్ కాదు, లోకేష్ అనుకుంటున్నాడు. చూసి చాన్నాళ్ళకి తగిలాగే అంటాను. శోభా శెట్టి మీకోసం వచ్చిన చూడండి, అంత దూరం ట్రావెల్ చేసుకోండి. ఇంకా ఫర్నిచర్ ఇంకా సెట్ చేయాలి. మొత్తం తెనాల్లో ఉంటున్నాం అన్నమాట. మా తాతయ్య అమ్మ వాళ్ళందరూ తెనాల్లో ఉంటారు. ఇక్కడ మామూలు ఖాళీగానే ఉంది. ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు మేము ఉంటాం అంతే. ఇక్కడ మా సార్ పరిగెడతాడు. అయితే నేను కాలు పెట్టి వస్తాను, నిమిషం కూర్చో. అప్పలు చేస్తున్నారు, గారెలు, పండగ స్పెషల్.
కానీ నేను తిన్నాను అంటే నాన్ వెజ్ 5 months కొంచెం నేను రకం చేస్తున్నాను అనమాట దానికోసం వెజ్ బాగుంది ఇల్లు బాగుంది యాక్చువల్లీ ఏంటంటే ఆంటీ నేను వీడియోస్ తీస్తున్నాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు కానీ నా ఛానల్లో వీడియోకి రానంటారు ఏం చేయాలి మా చెల్లి ఇంకో చెల్లి పండు పక్కింట్లో ఉంటారు మా బాబాయ్ వాళ్ళమ్మ అది ఇప్పుడు ఒకటి చెప్పలేదు బిగ్ బాస్ చూసావు కదా ఏది బాగా అనిపించింది ఫ్రెండ్షిప్ బాగుంటుంది అవును నా మీద దర్శనప్పుడు ఏమనిపించింది ఎందుకు దర్శనం ఓపెన్గా చెప్పి ఏమన్నా కానీ చాలా మంచి సోబర్ ఎవరు చెప్పారు నీకు మంచిదని ఎవరు చెప్పారు నీకు అడగకూడదు అది వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్ ఇదిగో ఇది ఓపెన్ ఇది మొక్కలు గడ్డి గార్డెన్ అంటే పెడదామని చెప్పి ఇది సొంత కదా మనకి అక్కడ సిటీస్లో అయితే దొరకలేదు ప్లేస్ ఇక్కడ చూడు బీటి ఇటు ఇక్కడ ఎంత ప్లేస్ అసలు అక్కడ చూడు మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూసుంటారు ఈ వీడియోలో నేను మీకు తేజ హోమ్ టూర్ని కూడా చూపిస్తున్నాను అనమాట తేజగా చాలా రిచ్ ఏమనుకుంటున్నారు 2 ఇల్లు తేజ గారికి సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇల్లు చూపిస్తాను యాక్చువల్లీ మా నాన్న షాప్ ఉండేది షాప్ తీసి వేరే వాళ్ళకి ఇచ్చేది ఇది అక్కడ ఇది ఉండేది కదా మీసేవా అందుకని అది తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి చాక్ పీస్ ముగ్గేయాలి కదా అది ముగ్గు పిండితో వేయరా ఇది మా అత్తయ్య మొత్తం చుట్టాలి పక్కన అవునా అది మావయ్య ఇది బాబాయ్ ఇది ఎప్పుడు ప్రిపరేషన్ చేశారు ఇది చేసా ఎప్పుడు చేసాం నేను మాకు రీసెంట్గా ఇది కట్టించా పైన పైన సపరేట్గా ఇది 2 రూమ్స్ పెట్టించాం 2 రూమ్స్ స్నానం బాత్రూమ్ ఇక కిచెన్ కూడా వచ్చింది మరి సపరేట్ సాయంత్రాలు కూడా ఇప్పుడు వచ్చాను అనుకో ఎప్పుడైనా పని వస్తాం కదా ఇంకా పైన ఫంక్షన్ వేసుకుంటాం ఫ్యాన్లు ఏళ్ళు ఇప్పుడు సరదాగా గాలి వచ్చింది హ్యాపీగా ఒకసారి ఏం చేశానంటే మామూలు నాకు లైట్ ఉంటుంది కదా లైట్ ఉంది కదా సిరిగొట్టే ఇది వద్దులేరా ఇది వద్దులేరా ఇది మామూలు మా నాయన అది ఇప్పుడు ఉండట్లేదు అదేంటంటే ఎవరు ఉండట్లేదు ఇప్పుడు వీళ్ళంతా ఖాళీ బ్రో బేసిక్గా వీళ్ళంతా ఖాళీ మేము అందరూ తెనాల్లోనే ఉంటున్నాం అదేలే కిచెన్ ఇది 2 రూమ్లు ఉన్నాయి జస్ట్ గెస్ట్ రూమ్ లాగా అంతే ఉంటే మా తాత ఉంటే ఉంటాడేమో ఉండు ఒక నిమిషం ఇది మా తాతది అది ఎంటీ రూమ్ ఎవరు లేరు అది వాష్రూమ్ తల్లి రీసెంట్గా బిగ్ బాస్కి వచ్చే ముందు ఎక్స్పైర్ చేస్తాం సడన్ పాప ఇదే రూమ్లో ఆయన మా తాతకి ఈ రూమ్ జడ్జిమెంట్ నువ్వు పై గట్టిలో కింద ఉండమన్నా ఉంటాయి ఇదే రూమ్లో మా ఆయన చనిపోయాడు డబ్బులు ఈ రూమ్లోనే ఉంటాడు ఆయన రామాయణ తాత కింద ఉంది ఖాళీ నువ్వు పైకి ఎక్కలేదు అంటే మేము ఇక్కడే ఉంటాను పొద్దున్నే టిఫిన్ కూడా చేసింది జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది ఏమీ లేదు హెల్త్ అంతా సూపర్ ఆవిడకి సడన్గా ఏదో ఫీల్ వచ్చినట్టు జరుగుతుంది సడన్ హార్ట్ అటాక్ వితిన్ మినిట్ అబ్బా వితిన్ మినిట్ పొద్దున్నే లేచి తన టిఫిన్ తను కూడా చేసుకుంటారు లంచ్ చేసే టైంకి బట్ ఏంటంటే ఒకటి తన అదృష్టం ఏంటంటే ఎటువంటి బాధపడకుండా ఏమీ లేకుండా హెల్దీగా ఆన్లో కూడా వచ్చేసి వితిన్ మినిట్ సరే అందుకని మా తాతకి అక్కడే ఉంటాడు రాడు కిందకు కూడా రాడు రమ్మను చిన్న ఖాళీలు మొత్తం మా తాత అక్కడ ఉంటాడు ఇదంతా ఖాళీలే ఎప్పుడైనా ఎవరైనా మన వాళ్ళు ఫ్రెండ్స్ వస్తారు కదా ఇక వాళ్ళు ఉంటారు కింద అంతా ఖాళీ మేము అందరం తెనాల్లో ఉంటాం తెనాల్లో ఉంటాం పైన ఎప్పుడన్నా సరదాగా చిల్లర్ పార్టీస్ ఎవరైనా పెట్టి ఇది ఉంది పైన కూడా ఉంది ఇంకా కాబట్టి ఇప్పుడు అది లేదు నేను ఎట్లు ఎక్కలేదు జస్ట్ సోలార్ పెట్టించాను ఇప్పుడు అక్కడ సోలార్ ఉందా అంటే ఇప్పుడు ఈ పవర్ అంతా కరెంట్ కాదు సోలార్ పెట్టించాను ఎందుకంటే ఎనర్జీ సేవింగ్ ఉంటుంది కదా మనకి ఇక్కడ వెసులుబాటు ఉంది అని చెప్పి చేయించాను బట్ నాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు ఉన్నట్టు సీరియస్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఎక్స్పెక్ట్ ఇన్ ద సెన్స్ ముందుగా అదే వస్తున్నారు అది ఇది అనుకున్నాం అనుకోకుండా ఆన్ ద వే వస్తున్నాను కాబట్టి సరే అదా ఇంటికి రా అంటే సరే రా అని చెప్పి అట్లా వచ్చేసాం కాబట్టి నాకు బాగుంది నాకు నచ్చిన అమ్మాయి సరదాగా నాతో నా ఇంట్లో ఉంది
దానికైతే హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ శోభ ఇంటికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అని పిలిచినందుకు. ఇక్కడ నుంచి అది ఇందాక చూసావా గుడి అది గుడి కనబడుతుంది. రోజు మా తాత లేచిందో వస్తాడు, పూజ చేసుకుంటాడు. మేము ఉంటున్నాం కదా, అమ్మ నాన్న ఉంటారు కదా, అంకుల్ కదా తాత తాతకి అడ్జస్ట్ అయ్యింది బాగా హాయ్ తాత అంటుంది. అది హాయ్ అంకుల్ అంటే నాకేం కొత్తగా ఉంది పాపం. మేడం మీ ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు చూడండి. ఏ అక్కడ అత్త ఎవరి అమ్మ వాడు పిల్లలే ఎవరు శోభా శెట్టి ఎక్కడ చూసావు నువ్వు? నువ్వు చూసావు మొబైల్ లేదు కదా నీ దగ్గర కదా? ఊరు నాకేసావా? నాకు నా ఊరు నాకేకుండా నీకెందుకు వస్తుంది? అబద్ధం కూడా చెప్పట్లేదు. అన్నకేసావు నాకు వేయలేదా? వేయలేదని చూసి నిజం చెప్పింది. పేరు అడిగింది. పేరు ఆ పేరు కూడా శోభా. నీ పేరు మీద అభిమానంతో పెట్టుకుంది. నీకు అభిమానంతో పేరు నీ పేరేంట్రా? ఉమా. మా పిన్ని వాళ్ళమ్మ పళ్ళు వాళ్ళమ్మ పక్కింటూ ఉంటారని చెప్పారు వాళ్ళు. మా పిన్ని లోపలికి వెళ్తారా? నాతో పాటు ఒక అమ్మాయి పోయింది సార్, ఈ తరం కాదు, పోయిన బిగ్ బాస్ లో నాతో పాటు ఒక అమ్మాయి ఆడింది అని చెప్పావు కదా. సుబ్బు కాదు శోభ. మా తాత హైదరాబాద్ వచ్చినప్పుడు సుబ్బు కలిసింది, అందుకని సుబ్బు అంటున్నాడు. శోభ గుర్తు తెలియదు కదా, చాలా కాలమైన సంవత్సరాలుగా మర్చిపోయి ఉంటాడు అంతే. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాడు, ఇంకా నెక్స్ట్ టైం శోభ గుర్తుపెట్టుకుంటాడు. డాడీ పోయేస్తున్నారు నర్సాపురం అని చెప్పాను, ఆడ పోయి ఆడ నుంచి వస్తాను. మంచిది. సో నాకు తేజ వడ్డిస్తున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. ఇది యాక్చువల్లీ గారు దోసకాయ చట్నీ, బేసిక్గా చికెన్ మటన్ ఉండింది. చికెన్ మటన్ పాపం మనం దోసకాయ చట్నీ అను పల్లీ చట్నీ సెట్ చేసిన. తెచ్చుకుంటుంది, నేను చికెన్ తెచ్చుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. మా అన్న చికెన్ కన్నా బ్రహ్మాండంగా వెజ్ కూడా ఉండింది. బిగ్ బాస్ హౌస్లో ఒక ఆలూ ఫ్రై తీసుకురాగానే అందరూ తెగ తినేసారు. ఇప్పుడు చెబుతున్నా, పప్పు రసం ఎలా ఉంది, వెజ్ బిర్యానీ అండ్ కుర్మా, ఆలూ కుర్మా చేసింది. అది పెట్టింది హాట్ వాటర్ ఆలూ కుర్మా చేసింది. క్రేజీ ఉంటుంది చెప్పు. నువ్వు చూసి ఎలా ఉంది. బేసిక్గా నేను అన్న పిల్లలు పోయి టేస్ట్ చేస్తాను కదా, ఈరోజు టేస్ట్ చేసి ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. మీరు చాలా మేము రైస్ చేస్తున్నాను. చెప్పమన్నాను తిను, గ్రేవీతో చెప్పు నేను. ఎందుకంటే వెజ్ నెక్స్ట్ లెవెల్ ఆలు క్రేజీ ఉంటుంది. 2-3 రోజులు మంచి ఫుడ్ పెట్టి అంటారు కదా, అద్భుతమైన ఫుడ్ ఇది. మేమంతా నాన్ వెజ్ తిని వెజ్లో ఏం తినాలి రాదు ఉంటుంది కదా. ఈ మధ్యన కొంచెం ప్రాపర్ ఎవ్రీడే వెజ్ కాబట్టి ఏం తినాలి మంచి వైట్ రైస్, చారు, అదే రసం అంటే సూపర్ ఉంది. చికెన్ బిర్యానీ ఇది ఫ్రై అన్నమాట. ఇది గ్రేవీ చికెన్ ఫ్రై. నువ్వు ఇంకా వదిలేసుకున్నాడు చికెన్ కనుక వాటిని చెప్తున్నా కదా నీకు. అది కూడా ఆల్మోస్ట్ నీకు నాన్ వెజ్ ఫ్లేవరే వస్తుంది, మసాలా అదంతా. చెప్పాడే కానీ ఇన్ని డేస్ మా మమ్మీ బాగుంటుంది ఇప్పుడు తిండి లేదు కానీ చాలా నేను కూడా చాలా రోజుల తర్వాత ఇంకో చూడలేదు. లిటరలీ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 14-15 డేస్ అవుతుంది. ఈ రోజు తోటి వెజ్ తింటున్నాను. అదేదో టేస్ట్ అవ్వట్లేదు తింటున్నాను. లాస్ట్ 2 రోజులు ఇదే బాగా తినే పెరుగు తిని నీ అవ్వ చూడు మా బర్రం పెంచుకుంటా అంటాం.
ఇంట్లో లేదు మా చెల్లి జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, పైన వైఫై కనెక్ట్ చేసుకుని ఆ డాబా ఎక్కి వర్క్ చేసింది మా చెల్లి. అస్సలు చూపిస్తా, మీకు చూపిస్తా, అందరికి కాదు, మీకు మాత్రం స్పెషల్. రెడీ అయ్యి స్నానం చేసి బొట్టు నుంచి చూపిస్తాం. ఇగో నేను తిన్నా పెరుగు ఈ రకంగా అయితే టేస్ట్. రే బిగ్ బాస్ లో కూడా నాకు ఇదే ట్రై గుర్తుందా? పెట్టుకున్నాడు. మా విలేజ్ టూర్ చేపిస్తున్నా పాపతో. మా అక్క ఇంటికి వస్తున్నా, ఇదిగో వెనక సైన్యం ఏరి ఎటాలో గెలుపు. మా వాళ్ళు పెట్టాను మళ్ళీ ఇది. ఏ నేనే తింటావు నువ్వు దానివి. అమ్మా ఆ పక్క పోమ్మా, శోభా వచ్చింది, బయటికి వెళ్ళిపో. చెప్పావుగా 3 months రావద్దని. వద్దు, నేను ఎల్లుండి తీసుకెళ్తున్నా వాడిని. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు 3 months రావద్దు, వాడిని చూడదు 3 months. తర్వాత చూస్తే ఓకే ఏదో వస్తే అనిపించాలి కదా మీకు కూడా. సరేనా? ఓకే ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో చూసారు కదా తేజ వాళ్ళ ఇంటికి రావడం, అందరినీ కలవడం. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్ టు ఫ్యామిలీ అంటేనే ఒక వైబ్స్ కదా. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఇంకా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ బాబా, అనుకోకుండా వచ్చావు. బట్ నాకన్నా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాంతోపాటు మా నాయనమ్మలు, అత్తయ్య, అందరూ అంటే చాలా, ఎందుకంటే ఇంట్లో మనుషులే కలిసిపోయింది. అంటే నాతో పాటు తన జర్నీ ఆల్మోస్ట్ 2 years నుండి అందరూ మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక దగ్గర మనుషుల ఫీలింగ్ అనేది వచ్చింది. అండ్ పిల్లలందరూ కూడా బాగా అట్రాక్టివ్గా తీసుకున్నారు. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం తంగం ఏమంటావు? చాలా హ్యాపీ అన్నా మీ ఊరు రావడం. ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ ప్రేమ అసలు దానికి ఏమంటారు, అది ఎంత చెప్పినా సరిపోదు, అలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ నాకు తేజ వాళ్ళ అమ్మ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎప్పుడు వీడియో చేయండి అంటున్నారు కాబట్టి ఇది నాకైతే చాలా స్పెషల్. ఐ హోప్ మీకు కూడా ఇది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అనేసి చేశాను అనమాట. ఇది నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ ఎప్పుడు పెట్టిద్దా పాప, అప్పుడు మీతో కలిసిద్ది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. సో గైస్, మీ అందరికీ గుర్తుంది కదా, ప్రోడక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇప్పుడే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి.